టెరిఫిక్ పర్ఫార్మెన్స్ సార్, టెరిఫిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ప్రతి పాటని ప్రాణం పోసి రాసినట్టుగా అనిపించింది. వి లవ్డ్ ఆల్ ద లిరిక్స్ అండ్ స్పెషల్గా చిరునవ్వులో పాట. సో మా కోసం ఒక 2 లైన్లు పాడి దాని తర్వాత మీ స్పీచ్ని స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిరునవ్వులో నీ చిరునవ్వులో చిరాయువై నేనున్నా, కనుపాపలో నీ కనుపాపలో కలై సేద తీరనా, సెలవు కాదిది ఓ స్నేహమా, కొలువు నీ ఎదలో, వీడుకోలని అనుకోకుమా, విలీనమే నీలో. 3 గంటలు సినిమా చూసిన తర్వాత నా కలం నుంచి జాలువారిన 3 స్టాంజాలు ఇవి. సినిమా నిడివి సరిపోక చివరి చరణం పెట్టలేదు. ఈ సినిమా సారాంశం అంతా ఆ చరణంలో పొందుపరచడం జరిగిందనమాట. నీ చేరువలో నేను ఉండడమా, నిన్ను సంతోషంగా ఉంచడమా, ఈ రెండిటిలో ఏది ప్రేమ, ఏది నిజమైన ప్రేమ అనే ప్రశ్నకి ప్రకృతి బదులిది. అదే ఆదేశంగా తలచి నడుచుకోలేమా. చివరికి ఎవరైనా నిజం ఒప్పుకోవాల్సిందే. ఆ నిజాన్ని ఎంత హుందాగా అంగీకరించి ఎంత ఉన్నతమైన జీవితం గడపగలిగామనేదే ఈ సినిమా ఇచ్చే ప్రేమ సారం. ఆ సారాంశాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. చాలాసార్లు మిలియన్ల కోసమో అవార్డుల కోసమో పాటలు రాస్తూ ఉంటాం. ఈ సినిమాకి మాత్రం సినిమా కోసమే పాటలు రాసా. నా పాట ఆ సినీకాంత మెడలో మణిపూసలు ఇచ్చిన హారం అవసరం లేదు. ఆ సినిమా వెన్నుపాములో వెన్నుపూసల్లా ఉంటే పాటలు చాలు అనుకున్నాను. అలాగే చూస్తున్నంతసేపు కూడా కథని పట్టుకుని వదలకుండా పాటలు కొనసాగిన తీరు, ఆ పాటలకి మీరు ఇచ్చిన స్పందన కూడా నన్ను ఎంతో ఉద్వేగానికి లోన్ చేసింది. ఎలా అయితే సినిమా పూర్తయిన తర్వాత మీరంతా బరువెక్కిన గుండెలతో చెమ్మబారిన కళ్ళతో తిరిగి ఇళ్ళకి వెళ్ళారో, మీ స్పందనలు చూస్తూ మా బృందం మొత్తం కూడా అదే భావోద్వేగానికి లోనవుతుంది. ఈరోజు ఆ బుక్ మై షో యాప్లో గంటకి ఎన్ని టికెట్లు అన్న గ్రాఫ్ అలా పైకి వెళ్ళే కొద్దీ మా కళ్ళంట నీళ్ళు అలా కిందకి జారుతూనే ఉన్నాయి. ఇంత మంచి సినిమాని ఆదరించినందుకు మీ అందరికీ శతద కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ సినిమా వరకు నాకు వచ్చిన ఒక గొప్ప సంతృప్తి ఏంటంటే, ప్రతి పాటలో కూడా ఒక కొటేషన్ లాగా ఉంచుకోగలిగే లైన్ రాయగలిగామని ఆ సంతృప్తి మిగిలింది. గురుతుందాలో చూస్తే వెనకకి చూసుకుంటూ నీ పైనమల ముందుకైతే సాగలేదు దారి బాగున్నా అని కానీ, లేకపోతే ఈ చిరునవ్వులో పాటలో నీ కుడి ఎడమ నాడుల నడుమ నేనే నిండున్నా నీ నిశ్వాసని నా ఉచ్ఛ్వాసగా తీసుకుంటున్నా అని కానీ, నమ్మించి చేసావా మోసంలో చాలే ఇక నాతో అనుకున్నావా అన్న లైన్ కానీ, ఇలా ప్రతి పాటలోనూ ఒక లైన్ తీసుకురావచ్చు. జిగితారా అయితే భావకవిత్వపు ఛాయలు కనిపించిన లైన్లు, బావిలో ఇదే జీవిలా నేనుండగా పువ్వులా తావిలో ముంచి తేల్చావుగా లాంటి కృష్ణశాస్త్రి గారి ప్రేరణతో రాసిన లైన్స్ ఉన్నాయి. ఈ ఆల్బమ్ నాకు పూర్తిగా ఆకలి తీర్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరొక్కసారి ఇంత మంచి సినిమాకి మించి ఆదరణ అందిస్తున్న మీకు, ముఖ్యంగా ఎవ్వరి విశ్లేషణలు పట్టించుకోకుండా మా భావోద్వేగాలకి మేమే విలువిచ్చుకుంటామని చెప్పి ఆడవాళ్ళందరూ కదిలొచ్చి కోట్లు థియేటర్లకి గుమ్మరిస్తున్న తీరు చూస్తుంటే, ఒక్కసారి ఆడవారిని నమ్మితే ఆదిపరాశక్తి కూడా ఈ సినిమాని ఆపలేదు అని నిరూపించారు. అందుకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆడవారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.